కర్ణాటకలో రాజకీయం కటకటలాడుతోంది. సీఎం పదవి పైన పట్టు వీడడం లేదు డీకే శివకుమార్. కర్ణాటక వ్యవహారంపై రాహుల్ ఇప్పుడు స్పెషల్ ఫోకస్ చేశారు. మరోసారి సిద్ధరామయ్య లేదా శివకుమార్ని ఢిల్లీకి పిలిచి వారిద్దరితో మాట్లాడాలని చెప్పి రాహుల్ అనుకుంటున్నారట. అయితే ఇప్పటికే కర్ణాటకపై కాంగ్రెస్ హైకమాండ్ చర్చలు జరిపింది. సో గత 5 రోజులుగా ఈ ఉత్కంఠ కొనసాగుతుంది. సో 2.5 ఏళ్ళు పూర్తయింది. సిద్ధరామయ్యని పక్కన పెట్టి డీకే శివకుమార్కి ముఖ్యమంత్రికి అవకాశం ఇద్దామా, లేదా ఆ సీనియర్ అయినటువంటి డీకే శివకుమార్ స్థానంలో మరి ఎవరికి అవకాశం ఇవ్వకుండా సిద్ధరామయ్యనే కొనసాగిద్దామా? అంటే ఆయన సీనియర్, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. పాలన పైన కొంత పట్టు వచ్చింది. డీకే శివకుమార్కి పట్టు లేదని కాదు, బట్ ఆయన కొనసాగిస్తూనే ఇంకా ఏదైనా మంచి ప్రామినెంట్ పొజిషన్లో లేదా వచ్చేసరికైనా డీకే శివకుమార్కి అవకాశం ఇవ్వచ్చు కదా, ఈసారి సిద్ధరామయ్యకి అవకాశం ఇద్దాని రకం కూడా హైకమాండ్ ఆలోచిస్తోందట. అయితే మరో 2 రోజుల్లో కన్నడ పంచాయతీకి తెరపడే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి డీకే షాపింగ్ చేస్తున్నటువంటి ఏఐ వీడియోలు. కుర్చీలు కొనుగోలు చేస్తుండగా స్టాక్లో లేదనే వీడియోలు ఇప్పుడు వైరల్గా మారాయి. మనం విజువల్లో చూస్తున్నాము డీకే శివకుమార్కి సంబంధించిన ఇక ఏఐ వీడియో. ఆయన కుర్చీలు కొనుగోలు చేస్తున్నట్టుగా స్టాక్ లేదు. ఆయన చూడండి, సీఎం చైర్ అని బుక్ చేయాలనుకుంటాడు, ఆ తర్వాత నో స్టాక్ అని చూపిస్తుంది నెక్స్ట్ వెంటనే. సో అవుట్ ఆఫ్ స్టాక్. సో ఇది ఏఐ ఇమేజ్. ఇప్పుడు ఈ ఏఐ ఇమేజ్ని కర్ణాటక రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నారు. డీకే శివకుమార్ అమెజాన్ ఓపెన్ చేసి సీఎం చైర్ అని బుక్ చేయాలనుకుంటాడు, కానీ సీఎం చైర్ అవుట్ ఆఫ్ స్టాక్ అని రావడం ఇప్పుడు ఈ వీడియోని వైరల్ చేయడం. సో అటు సిద్ధరామయ్యకి 2.5 ఏళ్ల పాటుకు అవకాశం ఇస్తామని చెప్పినట్టుగానే 2.5 ఏళ్ళు పూర్తయిందో లేదో ఆ ఒక్క క్షణం, అంటే 2.5 ఏళ్ళు పూర్తయింది, ఆ మరుసటి రోజు నుంచే ఇక తెరలేపారు డీకే శివకుమార్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వర్గీయులు. ఒక రాజకీయ రణరంగం జరుగుతోంది కర్ణాటకలో. సో కర్ణాటకలో సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్ అయిపోయింది. రోజు రోజుకి అక్కడ కాంగ్రెస్ వర్గీయుల మధ్య కుంపటి పెద్ద ఎత్తున అగ్గి రాచుకుందని చెప్పాలి. సో కరెంట్ సినారియో చూస్తూ ఉంటే డీకే శివకుమార్కి వచ్చే అవకాశాలు చాలా తక్కువ అన్నట్టుగానే కనబడుతున్నాయి. సిద్ధరామయ్య వైపుగానే అటు కర్ణాటక సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులతో పాటుగా అధిష్టానం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రజెంట్ తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. సో ఇక్కడ నాయకత్వ మార్పు అనివార్యమైతే డీకే శివకుమార్ తదుపరి సీఎంగా 200% బాధ్యతలు చేపడతారని చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ చేంజ్ ఉంటే మాత్రం అది డీకే శివకుమార్, లేదంటే నో, ఎవరు కూడా రారా అక్కడికి అవకాశం. ఇక డీకే శివకుమార్ వర్గానికి చెందినటువంటి పలువురు శాసనసభ్యులంతా కూడా తమ డిమాండ్ కాంగ్రెస్ అధిష్టానానికి విన్నపించేందుకు పలుమార్లు ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో వారంతా కలిశారు, అక్కడ అధిష్టానానికి తెలియజేశారు. ఆ తర్వాత అధికార భాగస్వామ్యం పైన గతంలో జరిగిన ఒప్పందాన్ని కూడా గుర్తు చేశారు. అంటే అధికార భాగస్వామ్యం ఇన్ సెన్స్ 2.5 ఏళ్ళు సిద్ధరామయ్య ఉంటే తర్వాత 2.5 ఏళ్ళు డీకే శివకుమార్ అనే రకంగా అప్పుడు మీరు మాట ఇచ్చారు, ఆ మాటకు అనుగుణంగానే మేము పనిచేసుకుంటూ వచ్చాం, ఇప్పుడు డీకే శివకుమార్కి అవకాశం కల్పించండి అని చెప్పి డీకే శివకుమార్ తరపున ఎమ్మెల్యే అంతా కూడా అధిష్టానంతో మాట్లాడుతున్నారట. అయితే కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు పైన ఇంకా ఎటువంటి నిర్ణయం అధిష్టానం వెల్లడించలేదు. మరో 2 రోజుల్లో ఏదో ఒక డిసిషన్ వస్తుందని మాత్రం తెలుస్తోంది. ఎస్, మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ఎటువంటి చర్చలు జరుగుతుందో తెలుసుకుందాం. నవీన్ ఉన్నారు. నవీన్, సో ఢిల్లీ లెవెల్లో ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపైన చర్చ జరుగుతోంది. హైకమాండ్ ఇంకా డిసిషన్ తీసుకోలేకపోతుంది. కానీ డీకే శివకుమార్ అండ్ సిద్ధరామయ్య మధ్య ఆ హోరాహోరీ పోరైతే ఉంది. సో ఎటువంటి మార్పు ఉండదు, మంత్రివర్గ విస్తరణ కోసం మాత్రమే అనేది సిద్ధరామయ్య చెప్తున్నమాట. కానీ డీకే శివకుమార్ మాత్రం మార్పు ఉంటుంది, అది నేను కాబోతున్నానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన తరఫున ఎమ్మెల్యేలను కూడా వర్గీయులను కూడా అటు అధిష్టానం వరకు పంపించి పదే తనకు సంబంధించిన డిమాండ్ వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఏం జరగబోతోంది కర్ణాటకలో? రైట్ నవీన్, సో కర్ణాటక రాజకీయాల్లో పెద్ద ఎత్తున ఆందోళన రేకెత్తించే విధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా లేదా అనే రకంగా సుమారు వారం రోజుల పాటు ఇదే చర్చ జరుగుతోంది. స్పీకర్ నవీన్ వచ్చారా? రైట్, నవీన్ వచ్చారు అందుబాటులోకి. నవీన్, సో కర్ణాటక రాజకీయాల్లో ఏం జరగబోతోంది? సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా లేదా, ఏం జరుగుతోంది? మొన్నటి వరకు కర్ణాటక సీఎం సంబంధించిన పదవిపై ఒక కొలికొచ్చినట్టు కూడా తెలిసింది. కానీ మళ్ళా నిన్న నుంచి కూడా కొంత నిదానంగా పెద్ద సమస్యలు కూడా ఏదో కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు డీకే శివకుమార్ వర్గం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డీకే శివకుమార్ కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. రీసెంట్ గా ఢిల్లీకి వచ్చినటువంటి సమయంలో కూడా వారు ఆ కెరీర్ కలిసి ఖచ్చితంగా డీకే శివకుమార్ కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరినటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత అధిష్టానం చాలా సీరియస్ అయింది. ఎందుకు ఈ విధంగా పాలిటిక్స్ చేస్తున్నారు, ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇంకా మనం కాంగ్రెస్ ని
ఒక స్థాయికి తీసుకొచ్చేటువంటి విధంగా ముందుకు వెళ్ళాలి. కానీ ఈ విధంగా ఎందుకు న్యూసెన్స్ చేస్తున్నారు, మీడియా ముందుకు ఎందుకు వస్తున్నారు అనే విధంగా కూడా స్వయంగా రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే ఇద్దరు నేతలు డీకే శివకుమార్ ని, ఆ సిద్ధరామయ్యని వారిద్దరిని పిలిపించి మందలించినటువంటి పరిస్థితి జరిగిన తర్వాత స్వయంగా డీకే శివకుమార్ ఒప్పుకున్నారు, ఖచ్చితంగా సీఎం సిద్ధరామయ్యనే కంటిన్యూ అవుతారని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం నెలకొంది. ఈ లోపే మళ్ళీ డీకే శివకుమార్ కి మాత్రం కొంత ఇంటర్నల్ గా మాత్రం సీఎం కావాలని ఉంది, కానీ ఒకవైపు అధిష్టానం మాత్రం కొంత సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. పైకి మాత్రం ఖచ్చితంగా అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను, ఖచ్చితంగా అధిష్టానం ఏది చెప్తే అది నేను ముందుకు కూడా వెళ్తానని చెప్పేసి డీకే శివకుమార్ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. నిన్నటి నుంచి కొంత ఒక వీడియో కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. డీకే శివకుమార్ ఇస్ కమింగ్ బ్యాక్, ఖచ్చితంగా డీకే శివకుమార్ సీఎం కాబోతున్నారు అనేది కూడా ఒక వీడియో అనేది వైరల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఇప్పుడు ఇది అధిష్టానం దృష్టికి మళ్ళీ వచ్చింది. మళ్ళీ అధిష్టానం వీరిద్దరిని ఢిల్లీకి పిలిపించి మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏ పార్టీ అయినా సరే అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ బలం కూడా చూస్తుంది. కాబట్టి ఇప్పుడు సిద్ధరామయ్య బలం చాలా ఎక్కువగా ఉంది, కానీ డీకే శివకుమార్ కి కొంత తక్కువ ఉంది. కాబట్టి ఒకవేళ సిద్ధరామయ్యకి సీఎం నుంచి కంటిన్యూ చేయకపోతే కొంత ఎఫెక్ట్ అనేది పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అధిష్టానం భావిస్తుంది. కాబట్టి డీకే శివకుమార్ ని మరోసారి బుద్ధగించేటువంటి అవకాశం నుంచి కూడా తెలుస్తుంది మనోజ్. రైట్ నవీన్, అంటే ఇప్పుడు సిద్ధరామయ్యకు సంబంధించి మార్పుని అధిష్టానం కూడా కోరుకుంటోందా? అధిష్టానం ఎక్స్పెక్ట్ చేస్తుందా ఆయన పరిపాలన పైన, ఆయన పాలన పైన, ఆయన తీసుకొచ్చినటువంటి పథకాల పైన, లేకపోతే ప్రజలు అనుకున్న విశ్వాసాన్ని ఆయన ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యాడు లేదు? ఎందుకంటే ప్రతిసారి కాంగ్రెస్ అధిష్టానానికి ఒక నిర్ణయం ఉంటుంది, వాళ్ళు ప్రతిదీ అభిప్రాయ సేకరణ అంటారు, లేకపోతే సర్వేలు అంటారు. వీళ్ళ ఆలోచన మేరకు అధిష్టానం ఏం చెప్పాలనుకుంటారు? సిద్ధరామయ్య పైన సాటిస్ఫాక్టరీగా ఉందా? ఖచ్చితంగా. అంటే సిద్ధరామయ్య చేసేటువంటి ఆ సీనియారిటీ కావచ్చు, అతనికి ఉన్నటువంటి కలుపుబడి కావచ్చు, లో క్లాస్ పీపుల్ నుంచి కూడా సిద్ధరామయ్యకి చాలా గ్రిప్ గా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి అధిష్టానం ఎప్పటికైనా సిద్ధరామయ్య వైపే ఫోకస్ కూడా పెట్టింది. కానీ డీకే శివకుమార్ కూడా నెక్స్ట్ ఆప్షన్ ఉన్నారు. ఎందుకంటే డీకే శివకుమార్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి, కేవలం కర్ణాటక కాకుండా దక్షిణ రాష్ట్రంలో కూడా కొంత పార్టీ బలోపేతం చేసేందుకు కూడా డీకే శివకుమార్ అనేక ప్రయత్నాలు కూడా చేశారు. కాబట్టి ఖచ్చితంగా డీకే శివకుమార్ కూడా పార్టీ వైపు చూస్తుంది. కానీ కర్ణాటకలో ఉన్నటువంటి పాలిటిక్స్, కర్ణాటకలో ఉన్నటువంటి తాజా పరిస్థితులు, కర్ణాటకలో ఇప్పటికే బీజేపీ పాగా వేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి బీజేపీకి ఈ విధంగా హ్యాండ్ ఇవ్వద్దనే విధంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సిద్ధరామయ్యనే కంటిన్యూ చేసేటువంటి దిశగా కూడా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే సిద్ధరామయ్యకు ఉన్నటువంటి బలం చాలా ఎక్కువగా ఉంది, అతనికి ఉన్నటువంటి ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా ఎక్కువగా ఉంది. కానీ మొదటిగా ఎప్పుడైతే ఎన్నికలు జరిగినటువంటి సమయంలో 2.5 ఏళ్ళు సిద్ధరామయ్య, 2.5 ఏళ్ళు తన తర్వాత ఆ డీకే శివకుమార్ కి ఇచ్చేటువంటి అవకాశాలు పైన ఇప్పుడు ఈ యొక్క పవర్ సంబంధించినటువంటి పాలిటిక్స్ మాత్రం ఇప్పుడు తారస్థాయికి చేరాయి. కాబట్టి ఇప్పుడు ఈ 2-3 రోజుల్లోనే ఢిల్లీ అధిష్టానం వారిద్దరిని పిలిచేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు కేబినెట్ సంబంధించినటువంటి విస్తరణ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందులో డీకే శివకుమార్ సంబంధించినటువంటి వర్గానికి ఎక్కువగా చోటు కల్పించేటువంటి దిశగా కూడా మీరు ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది మనకి. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా కర్ణాటక రాజకీయాల్లో పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్న మాట ముఖ్యమంత్రి మార్పు. సిద్ధరామయ్య వైపుగానే అధిష్టానం, ఎందుకంటే చాలా లో లెవెల్ నుంచి వచ్చారు, అట్ ది సేమ్ టైం ఆయనకి చాలా పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు ఉంది. సో కాబట్టి సిద్ధరామయ్యనే గతంలో కూడా కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందనే దానిపైన అక్కడ కొన్ని నేషనల్ సర్వే చేస్తే సుమారుగా 70% మంది డీకే శివకుమార్ సిద్ధరామయ్య మధ్యలో 70% మంది సిద్ధరామయ్య వైపు ఉన్నట్టుగా సమాధానం ఇచ్చారు. అంటే ఆయన కొన్ని పబ్లిక్ నుంచి సపోర్ట్ కూడా ఉంది. డీకే శివకుమార్ ఈజ్ అల్టిమేట్లీ ఏ పవర్ఫుల్ లీడర్, ఆయన పవర్ఫుల్ లీడరే. ఏఐసిసిలో కూడా ఆయన తన సపోర్ట్ని, లేకపోతే ఏఐసిసిలో కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలటువంటి సత్తా ఉన్న వ్యక్తి. కానీ యాజ్ పర్ పబ్లిక్ డిమాండ్, యాజ్ పర్ పబ్లిక్ ఇంటర్వెన్షన్, సో ముఖ్యమంత్రిగా సీఎం సిద్ధరామయ్యనే కొనసాగితే బాగుంటుందని అధిష్టానం కూడా భావిస్తోంది. కానీ సిద్ధరామయ్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడం లేదు, నాకు కూడా ముఖ్యమంత్రిగా అవకాశం కావాలనేది సిద్ధరామయ్య చెప్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ప్రస్తుతానికి 2.5 ఏళ్లు పూర్తయిన తర్వాత సిద్ధరామయ్య నిజంగానే మారుస్తారా, ఆ స్థానంలో డీకే శివకుమార్కి అవకాశం కల్పిస్తారా చూడాలి. బట్ ఢిల్లీ వేదికగా ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. గత 5 రోజులుగా అధిష్టానం కూడా ఇన్వాల్వ్ అయిపోయి చర్చల్లో పాల్గొంటోంది. మరి ఈ చర్చలు ఎక్కడి వరకు కొలిక్కి వచ్చాయి, ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా లేదా అనేది మరో 2 రోజుల్లో బయటపడే అవకాశం ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.